అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారా? ఇది వంకాయ కూర. వంకాయ కూర చాలా చాలా గుత్తి వంకాయ కూర అదిరిపోయిందండి. సూపర్బ్ వచ్చింది. మసాలా దీని గుత్తి వంకాయ పొడి ఎలా చేయాలో అంత A to Z నేను మీకు ఈ లాంగ్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంది. షార్ట్ వీడియోలో చెప్పడం చాలా కష్టం, బికాస్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. టైం అంతా దానికే అయిపోతుందండి. 3 minutes తొందరగా అయిపోతుంది, అందుకు చెప్తున్నాను. సో నేను ఒక లాంగ్ వీడియో పంపిస్తున్నాను కాబట్టి షార్ట్ వీడియోలో మాత్రం చేసేసిన పౌడర్ది మాత్రం పంపించాను, అందులో కూడా నేను చెప్పలేకపోయాను. సో లాంగ్ వీడియో తప్పకుండా చూడండి, చేసుకోండి. గుత్తి వంకాయ కూర మాత్రం అదిరిపోయిందండి. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. అలాగే రైస్ ఐటమ్స్ ఏమైనా చేసుకుంటే దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ 1కి 2 సార్లు తినేస్తాం, ఇంకా ఆపుకోలేం. పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు యాస్టీస్గా వేసేసాను, అలాగే వంకాయలు కూడా యాస్టీస్గా వేసేసాను, పచ్చిమిరకాయలు కూడా యాస్టీస్గా వేసేసాను. పచ్చిమిరకాయలు అన్ని ఏరేసుకుని నేనే తినేస్తాం, వాళ్ళు తినరు. నాకైతే చాలా ఇష్టం, అవి నంచుకుని తింటాను. సూపర్బ్ ఉంటుంది. అన్నంలో నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో మాత్రం తప్పకుండా మీరు ఈ పౌడర్ని మళ్ళీ వేయండి. నేను అదే చెప్తున్నాను, కూర అంతా అయిపోయాక లాస్ట్లో ఇంకా బంద్ చేసేస్తున్నాం అన్న టైంలో మీరు ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మసాలా పౌడర్ ఏదైతే మీరు స్టఫ్ చేశారో ఆ పౌడర్ని కొంచెం దాచుకుని ఆ పౌడర్ని లాస్ట్లో వేసేసి అలాగే కరివేపాకుతో మీరు గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. అయిపోయిందండి. కూర మాత్రం సూపర్బ్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క వంకాయ తీసుకుని తింటే యాస్టీస్గా వేసానేమో అలా ముచిక పట్టుకుని తింటూ ఉంటే ఒక రేంజ్లో ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. నూనెంతా వదిలేసి గుమగుమలు ఆడిపోతుంది. ఆ మసాలాలో అన్ని వేసేసాను. ఏం వేసాను నేను నిజంగా చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అందుకని చెప్తున్నాను. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. బాయ్. ఇంకో లాస్ట్ టచ్ మాత్రం ఉందండి. ఆ లాస్ట్ టచ్ ఏంటంటే లాస్ట్లో కారం ఇలా జల్లేసుకోవాలి. మనం ఏం కారం, మామూలు ఎండు కారమే ఇలా జల్లేసుకోవాలండి. ఇందాక మనం గుత్తి వంకాయ స్టఫ్ పొడి జల్లేసాం, ఇప్పుడు మనం ఎండు కారం జల్లేసుకుని బంద్ చేసేయాలండి. అయిపోయింది. కూర మాత్రం సూపర్బ్ ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. యాస్టీస్గా ఉన్నాయి అన్నీ. జాగ్రత్తగా తీసుకుని ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర మీ సొంతం అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, ఇంకా వదిలిపెట్టరు. మీరు మాత్రం చేసుకోండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ పౌడర్ చేసుకోండి, చక్కగా స్టోర్ చేసుకోండి, చక్కగా వేరే కూరల్లో వాడేసుకోండి. ప్లెయిన్ పౌడర్ ఒకటి చూపించాను, అలాగే స్టఫ్ పౌడర్ కూడా ఒకటి చూపించాను. చక్కగా ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.